ఎందుకు కొంతమంది తెలివైన వాళ్ళు సక్సెస్ అవ్వరు అనే క్వశ్చన్ చాలా మందిలో వచ్చింటది. మీకు కూడా వచ్చిందా? సో ఈరోజు మనం ఈ టాపిక్ మీద డిస్కషన్ చేద్దాం. బ్రో, నీకు తెలివి ఒక్కటే ఉంటే అది నీ సక్సెస్కి సరిపోదు. నీ సక్సెస్ని డిసైడ్ చేసే కొన్ని వేరే వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటో నేను చెప్పనా? నెంబర్ వన్, నీకు డిసిప్లిన్ లేకపోవడం. నీకు తెలివి ఉంది, కానీ డైలీ దాన్ని కన్సిస్టెన్స్గా వర్క్ చేయకపోతే రిజల్ట్స్ అనేవి రావు. రెండవది, యాక్షన్ తీసుకోకపోవడం. చాలామంది ఆలోచనలు బాగానే ఉంటాయి, కానీ స్టార్ట్ చేయడానికి భయపడతారు. ఓవర్ థింకింగ్. ప్రతి విషయం ఎక్కువ అనలైజ్ చేస్తూ ఆపర్చునిటీస్ అనేవి మిస్ చేస్తారు. పేషెన్స్ లేకపోవడం. సక్సెస్కి టైం పడుతుంది, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సరే సక్సెస్కి టైం పడుతుంది, కానీ దాన్ని మధ్యలో వదిలిపెట్టకూడదు. కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువగా ఉండడం. మీ దగ్గర టాలెంట్ ఉంది, దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుంది. దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయకపోతే గుర్తింపు అనేది రాదు. కంఫర్ట్ జోన్లో ఉండిపోవడం. నువ్వు రా, బయటికి రా, బయటికి వచ్చి రిస్క్ తీసుకో. రిస్క్ తీసుకుంటేనే నువ్వు ఈరోజు రిస్క్ తీసుకుంటేనే నీ గ్రోత్ కూడా బాగుంటుంది. నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా. నీ కంఫర్ట్ జోన్లో నువ్వు ఉంటే సరిపోదు. ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడం. ఏంటి, మీ మీద మీకు ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడం. మీ కోపం, మీ ఫ్రస్ట్రేషన్, మీ ఫియర్ లాంటివి మీ జీవితంలో తీసుకున్న నిర్ణయాలను ఎఫెక్ట్ చేస్తాయి. సక్సెస్ నీ ఇంటెలిజెన్స్ కాదు బ్రో, కన్సిస్టెన్సీ క్రియేట్ చేస్తుంది. అంటే యావరేజ్ తెలివి ఉన్న వ్యక్తికి కూడా రోజు కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతూ వర్క్ చేస్తే చాలా బ్రిలియంట్ తెలివి ఉన్న వ్యక్తి కానీ ముందుకు వెళ్ళగలడు. అర్థమైందా నేను చెప్పింది? ఒక యావరేజ్ తెలివి ఉన్న వ్యక్తి రోజు కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయితే నువ్వు బ్రిలియంట్ పర్సన్వి. నీకున్న తెలివికి నువ్వు ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. తెలివి ఉంటే చాలని అనుకుంటాం, కానీ చరిత్ర చెప్పేది వేరే విషయం. సక్సెస్ని నిర్ణయించేది కేవలం నీ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు, నీ డిసిప్లిన్, నీ కన్సిస్టెన్సీ, నీ పేషెన్స్, నీ యాక్షన్. తెలివి ఉన్న చాలామంది ఆలోచిస్తూనే ఉంటారు, కానీ సక్సెస్ అయ్యే వాళ్ళు మొదలు పెడతారు. ఏంటి, అర్థమైందా? మిస్టేక్స్ చేస్తారు, నేర్చుకుంటారు, మళ్ళీ ప్రయత్నిస్తారు. అందుకే సక్సెస్ అనేది తెలివి గెలుపు కాదు, అలవాటే గెలుపు. మరి అతను చాలా తెలివైన వాడు, మరి అతనికి ఎందుకు సక్సెస్ రాలేదు? అడే ఇంకోడు తెలివే లేదు, కానీ జీవితంలో చాలా ఎదిగాడు. ఎందుకు? ఇది కేవలం నీకు వచ్చిన డౌటే కాదు. శాస్త్రవేత్తలు, సైకాలజిస్టులు కూడా ఈ విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మనం డైలీ రొటీన్గా తెలివి అంటే మనం ఏమనుకుంటాం చెప్పండి ఒకసారి? స్టడీస్లో మార్క్స్ కానీ, అండర్స్టాండింగ్ చేసుకోవడం కానీ, ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం కానీ మనం అనుకుంటాం. కానీ ఇందాక చెప్పా కదా, జీవితంలో సక్సెస్కి అవసరం అయ్యేది ఏంటి మళ్ళీ చెప్పాలా? డిసిప్లిన్, పేషెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎమోషనల్ కంట్రోలు, డెసిషన్ మేకింగ్. ఇవి లేకపోతే తెలివి ఒక్కటే సరిపోదు. తెలివైన వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ప్రతి విషయాన్ని డీప్గా ఆలోచిస్తారు. వాళ్ళు అనుకుంటారు, ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది, ఫెయిల్ అవుతావని ఏమవుతుంది, ఇది సక్సెస్ అయితే ఇంకా మంచి అవకాశం వస్తుందేమో. అది ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని కోల్పోతారు. అయితే సక్సెస్ అయ్యే వ్యక్తులు మాత్రం చెప్తున్నా విను, స్టార్ట్ చేస్తారు, తర్వాత చూసుకుందామనే మాట వాళ్ళ దగ్గర నుంచి రాదు. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మొదలు పెడతాను అని అనుకుంటే తప్పు. నిజమేంటి తెలుసా?
ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఫస్ట్ రోజే పర్ఫెక్ట్‌గా ఉండడు. సక్సెస్ అయిన వాళ్ళను మీరెప్పుడైనా గాని అబ్జర్వ్ చేయండి. స్టార్ట్ జేస్తారు. తప్పులు చేస్తారు. నేర్చుకుంటారు. దేని నుంచి నేర్చుకుంటారు? ఆ తప్పు నుంచి నేర్చుకుంటారు. వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. తెలివైన వాళ్ళకు ఓటమంటే భయముంటది. ఎందుకో తెలుసా? చిన్నప్పటి నుంచి సొసైటీ ఏం చెప్తదంటే, అతను తెలివైన వాడు కాబట్టి, నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వు టాపర్ సంథింగ్ ఎక్సెట్రా అట్లా చెప్తారు. చెప్తే ఏమైతదంటే, వాళ్ళు జీవితంలో ఫెయిల్యూర్ అనేది చూస్తారేమో అనే భయం అనేది తెలివైన వానికంటే, తెలివి లేని వానికంటే తెలివైన వానికి ఎక్కువుంటది. డిసిప్లిన్ లేకపోతే నీకున్న టాలెంట్ అనేది వృధా. ఒక వ్యక్తి రోజుకు ఒక 2 గంటలు క్రమం తప్పకుండా వర్క్ చేసిండనుకుందాం. ఇంకో వ్యక్తి చాలా తెలివైనవాడు. వారానికి ఒక్కసారి మాత్రమే వర్క్ చేస్తాడు. కానీ ఇందులో ముందు ఎవరుంటారు చెప్పండి? చెప్పండి. కొన్ని సంవత్సరాల తర్వాత మొదటి వ్యక్తే ముందుంటాడు. అందుకే అంటారు డిసిప్లిన్ బీట్స్ టాలెంట్ వెన్ టాలెంట్ డస్ నాట్ వర్క్ హార్డ్. జీవితంలో ఎమోషనల్ క్వాంటిటీ కూడా అవసరం. ఎగ్జాంపుల్, నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకో. నీకొచ్చే విమర్శలను నువ్వు తట్టుకో. నీ చుట్టూ ఉన్న సంబంధాలని నువ్వు కాపాడుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది జాబ్ చేసే వాళ్ళ లైఫ్‌లు, వ్యాపారాలు చేసే వాళ్ళవి ఈ ఎమోషనల్ డిపె ఎమోషనల్ ఈ ఎమోషనల్ మెథడ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఈ తెలివైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చాలా సార్లు వాళ్ళకి తెలివుంది కాబట్టి వాళ్ళు సేఫ్ అవ్వాలని చూస్తారు. రిస్క్ తీసుకోరు. వాళ్ళ వ్యాపారం గానీ, వాళ్ళ కెరీర్ గ్రోత్ గానీ, వాళ్ళకు కొత్త ఆపర్చునిటీస్ గానీ రిస్క్ తీసుకున్నప్పుడే వస్తాయి. నాలెడ్జ్ అడిక్షన్ ఇది చాలా డేంజరస్ విషయం బ్రో. వీడియోలు చూస్తారు, పుస్తకాలు చదువుతారు, కోర్సులు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ ఒక్కటి మాత్రం చేయరు. వాళ్ళ మైండ్‌ని డెవలప్ చేయరు. దీన్నే అనాలిసిస్ పారాలిసిస్ అంటారు. అంటే నేను చెప్పేది ఏంటంటే తెలుసుకోవడం వేరు, దాన్ని చేయడం వేరు. సక్సెస్‌కి లక్ కూడా ఒక ఫ్యాక్టర్ కావాలి బ్రో. చాలామంది దీన్ని యాక్సెప్ట్ చెయ్యరు. కానీ కరెక్ట్ సమయం, కరెక్ట్ వ్యక్తుల పరిచయం, కరెక్ట్ ఆపర్చునిటీ ఉంటే ఖచ్చితంగా లక్ వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్నవాళ్ళు కొంతమంది వీటిని యూజ్ చేసుకుంటారు. కొంతమంది వీటిని యూజ్ చేసుకోరు. ఈ గెలుపుకి అసలు ఫార్ములా ఏంటో తెలుసా? చెప్పు ఫార్ములా ఏంటిదో కామెంట్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు నాలెడ్జ్ ప్లస్ యాక్షన్ ప్లస్ కన్సిస్టెన్సీ ప్లస్ పేషెన్స్. ఏంటి అర్థమైందా? ఒక్కటి చెప్తా విను. ప్రపంచంలో పెద్ద పెద్ద మేధావులు గుర్తింపు లేకుండా జీవించారు. అలాగే సాధారణ ప్రతిభ ఉన్న చాలామంది గొప్ప విజయాలు సాధించారు. ఎందుకంటే సక్సెస్ అనేది ఎవరు ఎక్కువ తెలివైన వారు అనే పోటీ కాదు. ఎవరు ఎక్కువ రోజులు ఆగకుండా ప్రయత్నించారనే పోటీ. తెలివున్న వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వాలని ఎప్పుడైనా ఆలోచించారా? కారణం తెలివి కాదు. ప్రపంచంలో చాలా మంది గొప్ప ఆలోచనలు చేశారు. కానీ కొందరే వాటిని ఆచరణలో పెట్టారు. తెలివి ఉన్నవాళ్ళు మరి సరే మరి ఇవన్నీ చెప్తున్నావు. లాస్ట్‌కి ఒక మాట. తెలివి ఉన్న వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వరు? ఇప్పుడు ఇదంతా చెప్పాను కదా నేను. ఎందుకు సక్సెస్ అవ్వరు? ఎప్పుడైనా మీరు ఒక్కసారి థింక్ చేయండి. చెప్తున్నా కదా కారణం వాళ్ళకున్న తెలివి కాదు. ప్రపంచంలో చాలా మంది గొప్ప ఆలోచనలు చేశారు. ఊహలకన్నా ఆలోచనలు చేశారు. ఎంతమంది చేశారు? కానీ వాటిని పాటించే వాళ్ళు ఎంతమంది? ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీ గెలుపుని డిసైడ్ చేసేది మీ ఐక్యూ కాదు. మీ డిసిప్లిన్, మీ టాలెంట్ కాదు. మీ కన్సిస్టెన్సీ. ఎందుకంటే చివరికి గెలిచేది
అత్యంత తెలివైన వ్యక్తి కాదు, ఆగకుండా ముందుకు సాగిన వ్యక్తి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని. లాస్ట్లో ఒక మాట, ఇది నేను రిపీట్గా ఎందుకు చెప్పానంటే, చాలామంది స్టార్ట్ చేయకుండానే ఆగిపోతున్నారు, మొదలు పెట్టకుండానే మధ్యలో ఆగిపోతున్నారు. చెప్తున్నా కదా, చాలామందికి జీవితంలో సక్సెస్ అవ్వాలని ఉంటుంది, కానీ ఎందుకు సక్సెస్ అవ్వరంటే చేసిన పనిని కన్సిస్టెన్సీగా ముందుకు సాగనివ్వరు, కన్సిస్టెన్సీగా చెయ్యరు. చేయాలనుకున్న పని, చేసే పని స్టార్ట్ చేసామంటే, ఒక్కసారి స్టార్ట్ చేసామంటే జీవితంలో ఆపకూడదు. అది ఫెయిల్ అయినా సక్సెస్ అయితే ముందుకు వెళ్తాం, ఫెయిల్ అయినా కూడా మనం ఆగకుండా ప్రయత్నించేవాడే నిజమైన వ్యక్తి. అతనికి అలా ప్రయత్నించే వ్యక్తికే జీవితంలో ఏదో ఒక రోజు 10 years పట్టని, 20 years పట్టని, 30 years పట్టని, ఏదో ఒక రోజు ఖచ్చితంగా అతని జీవితంలో గెలుపు సాధిస్తాడు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. సారీ మళ్ళీ గుర్తు చేశాను కదా, సారీ. ఇంత ఫ్రెండ్స్, మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.